హలో అందరికీ నమస్కారం అండి. నా పేరు గణేష్. మీరు ఆల్రెడీ మనం పంచవర్ష ప్రణాళికల గురించి మనం నేర్చుకుంటున్నాం. పంచవర్ష ప్రణాళికలు అంటే ఏంటో చూసాం ఫస్ట్ క్లాస్లో. తర్వాత మొదటి పంచవర్ష ప్రణాళిక, రెండో పంచవర్ష ప్రణాళిక చూసాము. ఇప్పుడు ఈరోజు మనం ఏంటంటే మూడవ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుందాము. అందులో ప్రత్యేకతలు ఏమున్నాయి, అది ఎలా వృద్ధి రేటులు సాధించింది, ఏం సాధించింది, అలాగే దాంట్లో ఉన్న పథకాలు ఏంటి, మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో జరిగిన సంఘటనలు ఏంటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మూడవ పంచవర్ష ప్రణాళిక కాలం వచ్చేటప్పటికి 1961 నుంచి 66 వరకునండి. మూడవ పంచవర్ష ప్రణాళిక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? 1961 నుంచి 66 వరకు. ఇది మూడవ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలము. సంవత్సరం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మూడవ పంచవర్ష ప్రణాళిక కాలం ఎప్పుడని ప్రశ్న అడిగితే కనుక 1961, 66 వరకు అని చెప్పగలిగేలా ఉండాలి. ఓకే అండి. అయితే మూడవ పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది? మూడవ పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందంటే స్వయం సమృద్ధి స్వావలంబనగా లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం జరిగిందండి. ఈ లక్ష్యం ఏంటంటే దీనికి ప్రాధాన్యం బేస్ చేసుకుని లక్ష్యాలను నిర్ణయించుకోవడం జరిగింది. స్వయం సమృద్ధి స్వావలంబన అంటే ఏంటంటే మనకు కావలసిన వస్తువులను మనమే తయారు చేసుకోవడం, మన అవసరాలకు మనమే ఉపయోగించుకోవడం, అలాగే సమాజంలో ధనిక పేద వర్గాల మధ్య సమానతను తీసుకురావడం, అలాగే మనకు కావలసిన వస్తువులను, మనకు కావలసిన పరిశ్రమలను ఏవైతే ఉన్నాయో అవి మనం స్థాపించుకుని వాటి ద్వారా మనం వస్తువులను సమకూర్చుకుని మనమే వినియోగించుకోవాలనే ఉద్దేశంతో స్వయం సమృద్ధి స్వావలంబన అనే లక్ష్యంతో ఈ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. లక్ష్యం తీసుకుని దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఏ ప్రణాళిక అంటే మూడవ పంచవర్ష ప్రణాళిక. రైట్. ఇది ఏ నమూనా మూడవ పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా రూపొందించబడిందంటే అశోక్ మెహతా ఎవరి సిద్ధాంతాల ఆధారంగా ఈ పంచవర్ష ప్రణాళికను రూపకల్పన చేశారు అంటే పీతాంబర్ పంత్. ఎవరి సిద్ధాంతాలు అంటే పీతాంబర్ పంత్ సిద్ధాంతాల ఆధారంగా రూపకల్పన చేసింది ఎవరు అంటే అశోక్ మెహతా. రైట్. అశోక్ మెహతా రూపకల్పన చేశారు. అయితే దీనికి కొన్ని నిక్ నేమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే బ్యాలెన్స్డ్ ప్లాన్ అని, సంతులిత ప్రణాళిక అని, దీర్ఘకాలిక ప్రణాళిక అని మూడో పంచవర్ష ప్రణాళికకు పేరండి. రైట్. ఏమేం పేర్లు? బ్యాలెన్స్డ్ ప్లాన్ అని, సంతులిత ప్రణాళిక అని, దీర్ఘకాలిక ప్రణాళిక అని. ఏ ప్రణాళికకు పేరు అంటే మూడవ పంచవర్ష ప్రణాళిక. మూడవ పంచవర్ష ప్రణాళిక సంవత్సరం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1961 నుంచి 66 వరకు. రైట్. మూడవ పంచవర్ష ప్రణాళికకు అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే నెహ్రూనే అండి. నెహ్రూ ఉన్నారు. ఉపాధ్యక్షుడిగా అశోక్ మెహతా అండ్ త్రివేది ఉపాధ్యక్షులుగా ఉన్నారు. దీని అధ్యక్షుడు ఎవరంటే నెహ్రూనే. ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఎవరని చెప్పుకుంటాం మనం? యాక్చువల్గా నెహ్రూ. ఎవరైతే ప్రధానిగా ఉన్నారో వాళ్ళని చెప్పుకుంటాం. దానికి ఉపాధ్యక్షులుగా మాత్రం మారుతూ ఉంటారు. అయితే ఈ ప్రణాళికలో కేటాయింపులు ఎలా జరిగాయంటే వ్యవసాయంకు పరిశ్రమకి ఇంచుమించుగా సమానంగానే జరిగాయని చెప్పుకోవచ్చు. వ్యవసాయానికి 21% వనరులు కేటాయిస్తే పరిశ్రమలకి 23% వనరులు కేటాయించడం జరిగింది. ఓకే. అయితే ఈ ప్రణాళిక కాలంలో ఆశించిన వృద్ధి రేటు ఎంత, సాధించిన వృద్ధి రేటు ఎంత అని మనం చూసినట్లయితే ఈ ప్రణాళిక కాలంలో ఆశించిన వృద్ధి రేటు, సాధించిన వృద్ధి రేటు ఎంత అని మనం గమనించినట్లయితే ఆశించిన వృద్ధి రేటు ఎంత అంటే 5.6 అండి. ఆశించిన వృద్ధి రేటు ఎంత అంటే 5.6. ఓకే, 5.6.
సాధించిన వృద్ధి రేట్ అంటే చాలా తక్కువ అండి, 2.8%. 2.8%. ఆశించిన వృద్ధి రేటు కంటే సాధించిన వృద్ధి రేట్ ఆల్మోస్ట్ 50% ఉందండి. ఆల్మోస్ట్ 50% మాత్రమే సాధించడం జరిగింది. అంటే ఇది చాలా చాలా తక్కువగా చెప్పవచ్చు. ఓకే అండి. ఈ ప్రణాళిక కాలంలో తలసరి ఆదాయం, పెర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం అంటే వ్యక్తుల ఆదాయం ఏ మాత్రం పెరగని ప్రణాళిక ఏదైనా ఉందంటే అది మూడవ ప్రణాళిక అండి. ఏ ప్రణాళిక అంటే మూడవ పంచవర్ష ప్రణాళిక. తలసరి ఆదాయం ఏ మాత్రం పెరగిన ప్రణాళిక ఏది అంటే కనుక మూడవ పంచవర్ష ప్రణాళిక అని పేరు పెట్టుకోవచ్చు. అయితే మూడవ పంచవర్ష ప్రణాళిక చెప్పుకోదగ్గ విజయం అయితే సాధించలేదు. దాని కారణం వల్ల దీన్ని అనేక పేర్లతో పిలవడం జరిగిందండి. మూడవ పంచవర్ష ప్రణాళికలను సరైన విజయం సాధించకపోవడం వల్ల దాన్ని ఎలా పిలిచారంటే జబ్బుపడిన ప్రణాళిక అని, వాషౌట్ ప్రణాళిక అని, అలాగే సిక్ ప్రణాళిక అని పిలవడం జరిగింది. ఏమని పిలిచింది? ఇది సాధించిన వృద్ధి రేటు ఆధారంగా లేదా ఇది సాధించని విజయాలు సాధించకపోవడం వల్ల దీన్ని ఎలా పిలిచారు అంటే జబ్బుపడిన ప్రణాళిక, వాషౌట్ ప్రణాళిక లేదా చిక్ ప్రణాళిక అని పిలవడం జరిగిందండి. రైట్. ఎందుకు ఇది ఇంతలాగా ఘోరమైన వైఫల్యం చెందింది అంటే మూడవ పంచవర్ష ప్రణాళిక ఎందుకు ఇంత ఘోరంగా విఫలమైంది అంటే ఇక్కడ చాలా రకాలుగా చెప్పుకోవచ్చండి. 1962లో చైనాతో యుద్ధం జరిగిందండి. 1962లో చైనాతో యుద్ధం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఏం జరిగిందంటే పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. ఇవి ప్రధానమైన కారణాలు. అంతేకాకుండా ఋతుపవనాలు కూడా సరిగ్గా అనుకరించలేదు. మనం ఫస్ట్ ప్రణాళికలో చెప్పుకున్నాం, వాతావరణం బాగా అనుకూలించింది, అందుకే అది విజయం బాగా సాధించిందని కూడా చెప్పుకున్నాం. అందులో ధరల శాతం తగ్గిందని చెప్పుకున్నాం. అయితే ఈ ప్రణాళికలో ఏం జరిగిందంటే 36.4% ధరల పెరుగుదల అయితే ఉందండి. రెండో ప్రణాళిక అయితే 30% అని చెప్పుకున్నాం మనం. ఓకే. ఈ మూడో ప్రణాళిక వచ్చేటప్పటికి 36.4% ధరలు అయితే పెరగడం జరిగింది. ఈ ప్రధాన కారణాలు అంతేకాకుండా గల్ఫ్ దేశాల్లో సముద్ర ధరలు పెరగడం, ఋతుపవనాలు సరిగ్గా పనిచేయకపోవడం, అలాగే భారతదేశం RBI దగ్గర విదేశీ మారక ద్రవ్యాలు తగ్గిపోవడం, ఇలాంటి కారణాల వల్ల ఏమైందంటే మూడవ పంచవర్ష ప్రణాళిక విఫలం అవడానికి కారణాలుగా చెప్పవచ్చండి. రైట్. ఈ ప్రణాళిక కాలంలో కొన్ని పథకాలు రావడం జరిగింది. అవి ఏంటో చూద్దాం. 1962లో NPF నేషనల్ ప్రొటెక్షన్ ఫండ్ అంటే జాతీయ రక్షణ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడంటే 1962. 1963 నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అంటే జాతీయ విత్తన కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 1964 ఇంపార్టెంట్ బిట్ అండి. 1964 బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం రష్యా సహకారంతో జార్ఖండ్లో ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు రెండో ప్రణాళికలో మనకి మూడు భారీ ఉక్కు కర్మాగారాలను ప్రారంభించడం జరిగిందని చెప్పుకున్నాం. చూడండి, రూర్కెలా పశ్చిమ జర్మనీ సహకారంతో ఒడిశాలో ప్రారంభించడం జరిగింది. బిలాయ్ రష్యా సహకారంతో ఛత్తీస్గఢ్లో ప్రారంభించడం జరిగింది. దుర్గాపూర్ బ్రిటన్ సహకారంతో వెస్ట్ బెంగాల్లో ప్రారంభించడం జరిగింది. రైట్. దీనికి అనుకూలంగానే మళ్ళీ 1964లో బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం రష్యా అంటే USSR యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా సహకారంతో మనకి ఎక్కడ స్థాపించారంటే జార్ఖండ్లో జరిగింది. అలాగే IDBI అండ్ UTI ఇలాంటి సంస్థలను 1964 సంస్థల్లోనే ప్రారంభించడండి. రైట్. 1965 66 సంవత్సరంలో
ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కొంచెం ఇంపార్టెంట్ బిట్ అండి స్టాక్ జీకే పరంగా. రైట్. ఎఫ్సిఐ ఏ ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారంటే 3వ పంచవర్ష ప్రణాళిక, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. రైట్. ఈ విధంగా 3వ పంచవర్ష ప్రణాళికలో పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. రైట్. అయితే 3వ పంచవర్ష ప్రణాళిక కాలం చూసినట్లయితే 1961 నుంచి 66తో ముగిసిపోతుంది. తర్వాత 66 నుండి 71 వరకు 4వ పంచవర్ష ప్రణాళిక కాలం అనేది ప్రారంభం అవ్వాలి. కానీ ప్రారంభమైందా, ప్రారంభం కాలేదా అనేది చూద్దాం. రైట్. చూడండి, యాక్చువల్గా మనకి 1966 నుండి 71 వరకు 4వ పంచవర్ష ప్రణాళిక అనేది ప్రారంభం అవ్వాలి. కానీ అలా ప్రారంభం అవ్వలేదు. ఎందుకు ప్రారంభం అవ్వలేదంటే మనం కారణాలు తెలుసుకున్నాం. ఇది విఫలమైన ప్రణాళిక. అంతేకాదు పాకిస్తాన్తో యుద్ధం, చైనాతో యుద్ధం, అలాగే ధరల పెరుగుదల, ఆర్బీఐ దగ్గర విదేశీ మార్గద్రవ్యాలు తగ్గడం, చమురు ధరలు పెరగడం, గల్ఫ్లో అంటే అరబ్ దేశాల యుద్ధాల కారణంగా చమురు ధరలు పెరిగిపోవడం, ఇలాంటి కారణాల వల్ల ఏమైందంటే మూడవ పంచవర్ష ప్రణాళిక తర్వాత మనకి సరైన ప్రణాళికలు వేసుకోవడానికి కుదరలేదన్నమాట. దానివల్ల ఏమైందంటే వార్షిక ప్రణాళిక అనేది తయారు చేయడం జరిగింది. ఇదే టైంలోనే మనకి ఇద్దరు ప్రధానమంత్రులు మారడం, అంటే జవహర్లాల్ నెహ్రూ చనిపోవడం, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి చనిపోవడం, ఇలాంటి కారణాల వల్ల మనకి వార్షిక ప్రణాళికలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. వార్షిక ప్రణాళిక కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే కనుక 1966 నుంచి 1969 వరకు. సో ఈ కాలాన్ని ఎలా అధికారికంగా సెలవుగా ప్రకటించారండి. 1966 నుండి 69 వరకు అధికార ప్రణాళిక విరామం లేదా ప్రణాళిక సెలవుగా, ప్లాన్, హాలిడే ఫర్ ప్లాన్ అనగా ఇలా మనం చెప్పుకోవచ్చు. సో ఈ వార్షిక ప్రణాళిక పేరు ఏంటంటే, ఈ వార్షిక ప్రణాళికకు పేర్లు ఏంటంటే పిగ్మీ ప్రణాళికలు అంటామండి. వార్షిక ప్రణాళికలకి ఏమని పిలుస్తామంటే పిగ్మీ ప్రణాళికలు అంటాం. రైట్. 1966లో ఎంఎస్ఎన్ స్వామినాథన్ సహకారంతో గోధుమ వంగడాలను దిగుమతి ఎక్కడి నుంచి అంటే మెక్సికో దేశం నుంచి అంటే గోధుమ వంగడాలను దిగుమతి చేసుకోవడం జరిగింది. ఎవరి సహకారంతో అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి సహకారంతో అంటే ఎంఎస్ఎన్ స్వామినాథన్ సహకారంతో గోధుమ వంగడాలను మెక్సికో దేశం నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే భారతదేశంలో ఆర్థిక విప్లవం అనేది ప్రారంభం జరిగింది. రైట్. అయితే 1966లో మూల్యహీనీకరణం జరిగింది. 1966లో మూల్యహీనీకరణం జరిగింది. మూల్యహీనీకరణం అంటే ఏంటంటే రూపాయి విలువ తగ్గించబడింది. దీనివల్ల ఏమైందంటే భారతదేశం రూపాయి విలువ ప్రపంచ దేశ రూపాయి విలువతో పోల్చుకుంటే చాలా తక్కువ అన్నమాట. రైట్. అలాగే 1976లో ఏపీటీడీసీ అంటే ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది. ఈ పంచవర్ష ప్రణాళికలో మనకి దీనికి కేటాయింపులు ఇవ్వడం జరిగింది. అందుకే దీన్ని మనం ఇక్కడ ఏపీకి రిలేటెడ్ కాబట్టి మనం కొంచెం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. 1976లో ఏపీటీడీసీ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 1969 లీడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ కమిటీ ఆధారంగా అంటే నారీమన్ కమిటీ సిఫార్సుల మేరకు 1969లో లీడ్ బ్యాంక్
ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ కమిటీ సిఫార్సుల మేరకు అంటే నారీమన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పడిన బ్యాంకు ఏదంటే 1969లో లీడ్ బ్యాంక్. రైట్. ఇవ్వండి ఈ మూడవ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యమైన విషయాలు మనం చూసుకున్నాం. ఒకసారి మళ్ళీ క్విక్ రివిజన్ ఇచ్చేస్తాను. ఇది మూడవ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత ఏంటంటే స్వయం సమృద్ధి స్వావలంబన. నమూనా ఎవరంటే అశోక్ మెహతా. ఇది ఎవరి సిద్ధాంతాల ఆధారంగా అంటే పీతాంబర్ పంత్ సిద్ధాంతాల ఆధారపడి నమూనా రూపొందించడం జరిగింది. దీనికి బ్యాలెన్స్డ్ ప్లాన్ అని, సంతులిత ప్రణాళిక అని, దీర్ఘకాలిక ప్రణాళిక అని పేరు. అలాగే దీని అధ్యక్షుడు ఎవరంటే నెహ్రూ. ఉపాధ్యక్షుడు అంటే అశోక్ మెహతా అండ్ త్రివేది. వ్యవసాయానికి పరిశ్రమలకి సమానంగా అంటే ఇంచుమించుగా కేటాయింపులు జరిగాయి. అలాగే ఆశించిన వృద్ధి రేట్ 5.6, అది సాధించిన వృద్ధి రేట్ 2.8. తలసరి ఆదాయం ఏమాత్రం ప్రణాళిక ఏదంటే మూడో ప్రణాళిక. జబ్బుపడిన, వాషపడిన, సిక్కుపడి ప్లాన్లు అని దీన్ని అంటారని మూడో పంచవర్ష ప్రణాళిక అంటాము. అయితే ఈ ప్రణాళిక వైఫల్యానికి కారణం ఏంటి? చైనాతో వారు 1962, పాకిస్తాన్తో వారు 1965, అలాగే ధరల పెరుగుదల 36.5% వలన, అలాగే ఋతుపవనాలు సరిగ్గా సహకరించడం వలన ఇది విఫలమైందని చెప్పవచ్చు. అయితే 1966లో జాతీయ రక్షణ నిధి ఏర్పాటు చేయడం జరిగింది. 1963లో జాతీయ విత్తన కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 1964లో బొకారో ఇనుము ఉత్పత్తి కర్మాగారం రష్యా సహకారంతో జార్ఖండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. 1964లో ఐడిబిఐ బ్యాంక్ యూటీఐ ఏర్పాటు చేయడం జరిగింది. 1965లో ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. వార్షిక ప్రణాళిక కాలం సెలవు కాలం 1966 నుండి 69 వరకు నేను అధికార సెలవులుగా ప్రకటించాయి. వార్షిక ప్రణాళికలను పిగ్మీ ప్రణాళికలు అంటారు. ఎంఎస్ఎన్ స్వామినాథన్ సహకారంతో భారతదేశంలో ఆర్థిక విప్లవం ప్రారంభమైందని చెప్పవచ్చు 1966లో. 1966లో మూల్యనిర్ణీకరణ రూపాయి విలువ తగ్గించడం అనేది జరిగింది. 1976లో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 1969లో లీడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నారిమన్ కమిటీ సిఫార్సు మేరకు ఏర్పాటు చేయబడింది. సో ఇవ్వండి మూడవ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యమైన విషయాలు. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఇశాంత్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇశాంత్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూసినందుకు. మరియు లైక్ చేయండి మీకు ఈ క్లాస్ నచ్చితే. అలాగే నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. థ్యాంక్ యూ ఆన్ అండ్ ఆల్.